परेड करने के लिए अनुमति दे दो। Good morning, sir. Floor of 30 members on ground reporting, sir. Good morning, sir. Green group, 30 members on the ground reporting, sir. Good morning, sir. Red group, 30 members on the ground reporting, sir. Good morning, sir. Yellow group, 30 members on the ground reporting, sir. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఫీల్ తో ప్రాక్టీస్ చేయండి. ఈ స్కూల్ లెవెల్లో ఎన్సీసీ ఉంటుంది, అదేవిధంగా మీకు కాలేజ్ లెవెల్లో కూడా ఎన్సీసీ ఉంటుంది. ఆ ఎన్సీసీ చేయడం వల్ల మనకి ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, ఎదుటి వారిని గౌరవించే విధానం కావచ్చు, ఆ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో మనిషికి ఉద్యోగం కంటే కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. విద్యార్థికి కావచ్చు, ప్రతి వ్యక్తికి కూడా. ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికి కూడా డిసిప్లిన్ లేనట్లయితే అది వేస్ట్. సో ఆ డిసిప్లిన్ అనేది ఈ మీ యొక్క డ్రిల్లో చూపించారు. మీ యొక్క స్కూల్ యొక్క డిసిప్లిన్ అనేది ఐ లైక్ వెరీ మచ్. అదేవిధంగా చిన్నారులు స్వాగతం పలుకుతూ ఒక నృత్యం అంటే ట్రెడిషనల్ డ్యాన్స్, అది యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ చూస్తే కూడా చాలా, ఎందుకంటే వాళ్ళ యొక్క వాట్ ఇస్ దిస్ డ్రెస్ విధానం కావచ్చు. ఎందుకంటే ఇంత ఆత్మకూరులో ఇంత బాగుంటుందని నేనైతే ఊహించలేదు. ఎందుకంటే మన వరంగల్ స్కూల్స్కి తీసిపోని విధంగా అటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అక్కడ ఉన్న చిన్నారులు కావచ్చు, స్టేజ్ మీద ఇచ్చిన చిన్నారులు కావచ్చు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. వీళ్ళందరూ అయితే నాకు ఎప్పుడు అవకాశం వస్తుందని చిన్నారులు అందరూ ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మీకే అవకాశం వస్తుంది. సో నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ రిపబ్లిక్ డేకి మీకే అవకాశం వస్తుంది కాబట్టి మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. మీకు రావాలి. ప్రాక్టీస్ చేశారో ఎంత స్ట్రెయిన్ అయ్యారో వాళ్ళకి తెలుసు. మేము చేసి అనుభవించడం కంటే నాకే తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు. అదేవిధంగా
ఈ యొక్క 70వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, దీంట్లో అతిథిగా నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం. ఇందుకు గాను మీ యొక్క సెయింట్ తెరీసా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ థింక్ యాజ్ ఎ ఎస్ఐగా దిస్ ఈజ్ మై లాస్ట్ రిపబ్లిక్ డే. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అదేవిధంగా నేను అందరికీ చిన్నారులకి ఒక్కసారి, చిన్నారులందరూ అటెన్షన్లో ఉన్నారా? ఎవరైతే అటెన్షన్గా ఉన్నారో ఒకసారి చేయొద్దండి. నేను ఉద్యోగం తెచ్చుకోవడం కంటే కూడా మంచి వ్యక్తిగా ఎదగాలనేది నా కోరిక. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కొత్తగా నైతిక విలువలు అనే ఒక పుస్తకాన్ని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేయటం, అది పిల్లలకి విలువలు బాగా తగ్గిపోతున్నాయి, ఆ విలువలు నేర్పాలనేది దాని యొక్క సారాంశం. సో మంచి నైతిక విలువలు అలవర్చుకోవాలి, అది స్కూల్ స్థాయిలోనే సాధ్యమవుతుంది. అది మీరు ఒక మంచి బెస్ట్ స్కూల్లో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ బెస్ట్ బెస్ట్ అని అంటున్నా అంటే సార్ని గెస్ట్కి పిలిచారు కాబట్టి బెస్ట్ అంటున్నారని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే మనము మొన్న పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఒక ప్రోగ్రామ్, ఎలకేషన్ ప్రోగ్రాం పెడితే ఎంటైర్ వరంగల్ కమిషనరేట్లో ఉన్న పిల్లలందరిలో కూడా కళ్యాణి 10th క్లాస్ ఈ స్కూల్ నుంచి ఫస్ట్ ప్లేస్ రావడం అనేది ఈ యొక్క స్కూల్ గొప్పతనం. ఎందుకంటే బెస్ట్ అంటున్నా అంటూ కూడా అదే. ఎందుకంటే కళ్యాణ్ ఎక్కడ ఉందమ్మా? వచ్చిందా? ఎస్, కంగ్రాచులేషన్స్. ఆ రోజు నుంచి నాకు కలవలేదు, మీ అందరి ముందు చాలా సంతోషంగా ఫీల్ అవునా. ఎందుకంటే తన యొక్క మాట్లాడే విధానం కావచ్చు, తన యొక్క హావభావాలు కావచ్చు, అదేవిధంగా తన యొక్క స్లాంగ్ కావచ్చు, చాలా ఇదేదో కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నదా ఈ అమ్మాయి అనే అంత ఫీల్ కల్పించింది. సో అంత మంచిగా మాట్లాడటం అనేది ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే మంచిగా ట్యూన్ చేయగలిగారో ఆ యొక్క టీచర్లు ఇవాళ మన డయాస్ మీద ఇద్దరు పాపలు మాట్లాడుతుంటే వీళ్ళు ఎక్కడ స్కూల్ ఇది నిజంగా ఆత్మకూరులోనే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే వాళ్ళని అంత మంచిగా ట్యూన్ చేస్తున్నా, అంత మంచిగా ఇంగ్లీష్ వొకాబులరీ కావచ్చు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ నేర్పుతున్న గురువు గారు కూడా థ్యాంక్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ఫుల్ టు యూ మేడం. సో అందుకనే అంటే బెస్ట్ అంటే మన స్కూల్ నుంచి జిల్లా స్థాయిలో బెస్ట్ వచ్చింది కాబట్టి బెస్టే అని అనుకోవచ్చు. మీరు ఇంత మంచిగా పెరేడ్ చేసే స్కూల్ పిల్లలు కావచ్చు, లేకపోతే ఈ డ్రమ్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేయదలుచుకుంటే స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ కూడా వస్తుంది. అంత ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రెండు ఉంటాయి. ఉన్నాయా? తెలుసా మీకు? యా, తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఈ నాకు తెలుసు అనేవాళ్ళు అంటే బహుశా 8th, 9th, 10th వాళ్ళకే తెలిసి ఉండొచ్చు. ప్లీజ్ డౌన్. ప్రాథమిక హక్కులు ప్రతి వాళ్ళు కూడా ఇలా మేము రోడ్డు మీద లేస్తే రోడ్డు మీద ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సార్ నన్ను ఎందుకు ఆపారు సార్, నాకు ఈ రైట్ ఉంది సార్, నాకు ఆ రైట్ ఉంది సార్, నాకు ఆ రైట్ ఉంది, నాకు ఈ రైట్ ఉన్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరు వారి వారి రైట్స్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా వారి వారి డ్యూటీస్ గురించి మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాథమిక హక్కులు గతంలో 7 ఉండేవి, ప్రస్తుతం 6 మాత్రమే ఉన్నాయి. కానీ ప్రాథమిక విధులు 10 ఉండేవి, కానీ దాన్ని ఒకటి పెంచి 11 చేశారు. అంటే ప్రాథమిక విధులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరైతే ప్రాథమిక విధులు సోషల్ టీచర్ ఎవరైతే ఉన్నారో దయచేసి అమ్మ నేను కోరుకునేది ఏంటంటే పిల్లలకి ప్రాథమిక విధులు కానీ బాగా బైహార్ట్ చేయించి రోజు ఒక్కసారి ఈ డయాస్ మీద చెప్పేయాలని నా కోరిక. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ రైట్ గురించి మాట్లాడితే పోలీస్ ఉద్యోగం చేయలేని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే రైట్స్తో పాటు డ్యూటీస్ 11 ఉన్నాయి. అవి కూడా మన సేమ్ ఎగ్జామ్లో దీనికి 5 మార్కులు వస్తే దానికి కూడా 5 మార్కులే వస్తాయి ఎగ్జామ్లో. దాన్ని చదువుతాం దీన్ని చదువుతాం, కానీ కొంచెం పెద్ద అయ్యేసరికి మాత్రం ప్రాథమిక విధులను పక్కన పెట్టేస్తున్నాం. ప్రాథమిక హక్కులు మాత్రం ప్రతి ఒక్కరు ఆ హక్కులను కాపాడుకోవడానికి హైకోర్టు పోతున్నాం, సుప్రీంకోర్టు పోతున్నాం తప్ప ప్రాథమిక విధులను కాపాడుకోవడానికి ఎక్కడికి పోయేది లేదు. నీలోనే ఉన్నది, నీ యొక్క డిసిప్లిన్లోనే ఉన్నది, నువ్వు పాటించడంలోనే ఉన్నది. నువ్వు పాటించాలి అంటే టీచర్ కరెక్ట్గా చెప్పాలి, నువ్వు శ్రద్ధగా వినాలి, వాటిని అమలుపరచాలి. ప్రాథమిక విధులు అంటే ఏముంటుందంటే నా తల్లిదండ్రులను మంచిగా గౌరవిస్తాను, నా ఆడపిల్లలను అక్క చెల్లెలాగా భావిస్తాను, సో దేశం పట్ల విధేయతగా ఉంటాను. ఈ చిన్న చిన్నవే ఈ ఎవరు నేర్పాలి? మనం ఉన్న వీఆర్ ఇండియన్సా కాదా? ఇందనక పాడింది హిందుస్థాన్ పాట పాడుతుంటే జోష్ వస్తుంది అక్కడ కూర్చుంటే, కానీ నా యూనిఫామ్ అడ్డం వస్తుంది లే చప్పట్లు కొట్టాలంత ఆనందంగా అనిపించింది. యా ఎందుకంటే వీఆర్ ఇండియన్స్. ఒక్కసారి మీరు ఎప్పుడైనా వీలుంటే వాగా బోర్డర్లో పెరేడ్ జరుగుతుంటుంది, జస్ట్ యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఒకసారి సెర్చ్ చేస్తే వాగా బోర్డర్ పెరేడ్ చూడండి. ఒకసారి రోమాలను ఎక్కబడుస్తాయి. నేను లైవ్గా ఒక రోజు వెళ్ళి చూశాను. మళ్ళీ ఎందుకు వచ్చిన పోలీసులోకి ఆర్మీలో పోతే పోద్దేమో అంత సంతోషం అనిపించింది. అంటే అక్కడ ఉండి అటు సైడ్ పాకిస్తాన్ వాళ్ళు జై పాకిస్తాన్ అంటే ఇక్కడ ఇండియా వాళ్ళు జై ఇండియా అంటే ఆ జోష్ ఎంత బాగుంటుంది చెప్పండి బోర్డర్లో. దాన్ని నేను రియల్ ఎక్స్పీరియన్స్ చూసా. సో మీరు కూడా నేనేది ఎందుకంటే వీఆర్ ఇండియన్స్,
ప్రతి ఒక్కరు కూడా నేను బాగా చదవాలి, ఐఐటి సీట్ తెచ్చుకోవాలి, మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలి, నేను మన కోసం మనం తయారు చేసుకొని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఎలా ఉండాలి, ఏది ఎలా ఉండాలి, కోర్టు ఎలా ఉండాలి, విద్యార్థులకు చదువు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే మన రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారి వారి ఆధ్వర్యంలో ఎంతో శ్రమించి వారి యొక్క నాలెడ్జ్ని అంతా కూడా వివిధ దేశాలు తిరిగి వచ్చి వారి యొక్క నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఒక గొప్పగా తయారు చేసి అతి పెద్ద రాజ్యాంగంగా తయారు చేసిన గొప్ప చరిత్ర ఉన్నది మన యొక్క రాజ్యాంగానికి. ఎందుకంటే చిన్నారులకి పాలిటీ అనేది జస్ట్ 9th 10th స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరికీ అర్థం కాదు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. సో మీరందరూ కూడా భారత పౌరులుగా ఎదిగి మన యొక్క ఆత్మకూరుకే కాదు మన యొక్క భారతదేశానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకురావాలని ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్కి, ఈ ప్రోగ్రామ్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన టీచర్లకి, ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన టీచర్స్ కావచ్చు, అదేవిధంగా పీటీ సార్ కావచ్చు, డ్రమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చప్పట్లు కొట్టే చిన్నారులకి ప్రత్యేకమైన